హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు స్వీట్ కార్న్తో అయితే స్నాక్స్ చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. ముందుగా స్వీట్ కార్న్స్ని మొత్తం పిక్కలు ఒలిసేసుకోవాలండి. స్వీట్ కార్న్ని కప్పుడు తీసుకున్నాను. ఇవి అయితే మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. ముందుగా మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. ఇదిగోండి, అంటే మరీ పేస్ట్లా పట్టే అక్కర్లేదండి, ఓ మాదిరిగా ఉంటే సరిపోద్ది. ఏ కప్పుతోనైతే స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పుతో మైదా తీసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము, కలుపుకోండి. కొంచెం గీ యాడ్ చేస్తున్నానండి. పిండి అంతా బాగా కలిసినట్టు బాగా కలిపేసుకోండి. చపాతీ ముద్దలా కలుపుకోనండి. వాటర్ పడినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం కారం వేసుకోవాలండి. పెప్పర్ అయినా వేసుకోవచ్చు, నేను లైట్గా కారం వేస్తున్నాను. టేస్ట్ కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కలుపుకోండి. చూడండి, నాకైతే కప్పుడు ఈ స్వీట్ కార్న్కి ఆ పేస్ట్కి అయితే కరెక్ట్గా ఈ కప్పుడు పిండి అయితే సరిపోయిందండి. నేనైతే ఇంకా ప్రత్యేకించి వాటర్ ఏం కలపలేదు, ఒక గీ తప్పించి. ఇలా ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 minutes వదిలిపెట్టేసుకోండి మూత పెట్టుకొని. ఒక స్పూన్ గీ తీసుకున్నానండి. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మొత్తం గీ కార్న్ఫ్లోర్ మొత్తం బాగా కలుపుకోండి. ఇదిగోండి, నేను కలిపి పెట్టుకున్న ముద్దలో కొంచెం సగం ముద్ద తీసుకున్నానండి. ఇప్పుడు ఇది పాముకుందాము. కొంచెం మైదా వేసుకోవాలి, పాముకోండి. చూడండి, మరీ పలుచగా అయితే పామేలేదు నేను. ఇదిగోండి, ఈ మాత్రం దలసరి ఉండాలి. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి గీను కార్న్ఫ్లోరు, ఆ పేస్ట్ అయితే అప్లై చేస్తున్నాను నేను. ఇది అప్లై చేయడం వల్ల మనం చేసుకునే స్నాక్స్ చాలా గుల్లగా వస్తాయండి. తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తం చపాతీ అంతటికి కూడా మొత్తం అప్లై చేసేయాలి. పైన కొద్దిగా మైదా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి, 4 వైపుల నుంచి మడత పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం మైదా వేసుకోవాలి. పాముకుందామండి. మళ్ళీ మనం ఇందాక స్ప్రెడ్ చేసినట్టే గీను కార్న్ఫ్లోర్ పేస్ట్ని మళ్ళీ కొంచెం అప్లై చేసుకోవాలి. మళ్ళీ మైదా కూడా కొంచెం మళ్ళీ పైన వేసుకోవాలండి. మళ్ళీ ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చతురస్ర ఆకారంలోనే పాముకోవాలండి. మళ్ళీ పాముకోవాలి. మరీ పలుచగా పామేయకూడదండి, చూసుకోండి. చూడండి, ఈ దలసరి ఉంచుకోవాలండి. ఇవ్వండి, మరీ పలచగా పామేయకూడదు. ఇప్పుడు స్నాక్స్లా కట్ చేసుకోవాలండి.
ఇలా కట్ చేసుకోవాలి. సెంటర్లో కోసుకోవాలన్నమాట. ఆ పొడుగైతే సరిపోద్దండి, మరి ఎంత పొడుగైతే బాగా పొడుగ్గా ఉంటాయి కదా. ఇలా ఉన్న పిండిని కూడా నేను ఇప్పుడు ఎలా చేస్తానో అలా చేసుకోండి. ఇదిగోండి, ఈ దలసరి ఉంచుకోవాలి. చూసారా ఎంత దలసరిగా ఉందో, ఇలా ఉంచుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కింది, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడైతే స్నాక్స్ వేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెమ్మదిగా తిరగవేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఈ స్టైల్లో స్నాక్స్ అన్ని వేపించుకొని తీసేసుకోండి సైడ్కి. ఎంతో టేస్ట్గా ఉండే స్వీట్ కార్న్తో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసానో అలాగే చెయ్యండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటాయండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.